శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది నాకైతే అడిగారు గణేష్ ఫెస్టివల్ ఫోటోస్ పెట్టుకుని వీడియో ఎందుకు చేయలేదు బ్రదర్ అని. అందుకోసం అయితే నేను నైట్ వీడియో అయితే ఎడిట్ చేశాను. నేను ఇంతకుముందు గణేష్ ఫెస్టివల్కి సంబంధించిన ఫ్లెక్స్ అండ్ బ్యానర్స్ అండ్ ఇక్కడ మనకు లిరికల్ స్టేటస్ 3Dలో లిరికల్ స్టేటస్ కూడా ఎడిట్ చేశాను. ఓకేనా, వాటిని కూడా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకు ట్రెండింగ్లో ఉన్న బీజిఎం, నేను కొత్తగా బీజిఎంని తీసుకొని ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఈ బీజిఎం అయితే ఎవరైతే ఎడిట్ చేయలేదు, ఓకేనా, ఒకసారి మీరు చూడండి. కాకపోతే నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను, చాలా బాగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు మల్టీ కలర్ హ్యూ ఎఫెక్ట్తో నేనైతే ఫోటోస్ని తీసుకున్నాను కాబట్టి చాలా బాగా నీట్గా అయితే వచ్చింది. మీరు మొత్తం ఫుల్ డెమో చూడండి మ్యూజిక్తో, ఓకేనా. మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకండి. సేమ్ అవుట్పుట్ అనేది సేమ్ నేను తీసుకునే విధంగా మీకు కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీరు చాలా సింపుల్గా 1 క్లిక్లో ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అక్కడ మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్ ఉంటుంది, బీట్ మార్క్ XMLs ఉంటుంది, ఓకేనా. షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ XMLs 2 ఉంటాయి. సింపుల్గా మీకు ఏ లింక్ అయితే ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుందో ఆ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. సింపుల్గా ఇప్పుడు మనం ఒక 1 క్లిక్లో నేను చెప్తాను, మీకు సింపుల్గా ఒక 2 మినిట్స్లో అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. చాలా క్లియర్గా చెప్తాను, కొంచెం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆ లింక్స్ని ఎలర్ట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనకు బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫోటోస్ యాడ్ చేసుకొని వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ 2 లింక్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కదా. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసాను. ఇక్కడ మనకు బీట్ మార్క్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకు జస్ట్ ఓన్లీ మనకు మధ్యలో బీట్స్ ఉంటాయి, వాటిలో మనం ఫోటోస్ పెట్టుకొని వాటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గణపతి ఫోటోస్ యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఈ విధంగా ఫోటోస్ యాడ్ చేసుకొని సింపుల్గా మనం తీసుకున్న ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలి కాబట్టి మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకొని సింపుల్గా దీన్ని ఎక్స్ట్రా పార్ట్ని మనకు బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్, సేమ్ ఇలానే మీరు ప్రతి ఫోటోని మాత్రం ఇదే విధంగా తీసుకోండి. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. మీరైతే అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఓన్లీ ఒక 3 బీట్ మార్క్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు బీట్ మార్క్ అన్నింటిలో మాత్రం ఇక్కడ మనం ఈ ఫోటోస్ని ఫిల్ చేసుకోండి, ఓకేనా. బీట్ మార్క్ అన్నింటిలో ఈ ఫోటోస్ని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కూడా ఎక్స్ట్రా పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మనం ప్లస్ మీద క్లిక్ చేసుకోండి అండ్ మీడియా ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకోండి. గణపతి ఫోటో సింపుల్గా ఫిల్ కంపోజిషన్ ఏరియా మనకి మళ్ళీ ఎక్స్ట్రా బీట్ మార్క్కి ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇలానే మీరు ప్రతి బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ని ఫిల్ చేసుకోండి. మనం లాస్ట్కి అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం, ఓకేనా. అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ అయిపోతుంది, ఓకేనా. కొంచెం మీకు లెంతీగా అనిపించదు, ఓకేనా. మీరు అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకోండి. నేను అన్ని ఫోటోస్ని ఫిల్ చేసిన తర్వాత వీడియో మళ్ళీ స్టార్ట్ చేశాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నేనైతే అన్ని ఫోటోస్ని బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేశాను. ఇప్పుడు మనం ఓన్లీ షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. మీరు ఆ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ప్రీసెట్ XML 2 లింక్స్ ఉన్నాయి కదా, వాటిని ఏదో ఒక లింక్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనకు బీట్ మార్క్ అండ్లో మనకు ఈ ఫోటోస్ మధ్యలో షేక్ ఎఫెక్ట్స్ మిస్ అయితే మనకు బీట్ సింక్ అనేది సరిగ్గా అవ్వదు ఫ్రెండ్స్, ఓకే. మనకు వీడియో అనేది బీట్ తగ్గట్టు మనకు షేక్ ఎఫెక్ట్స్ రావు, ఓకేనా. కొంచెం స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఫ్రెండ్స్, బయటికి 1 సెకండ్ బయటకు వచ్చేసి ఇక్కడ మనకు గణేష్ ఫెస్టివల్ షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్ ఇచ్చాను కదా. ఇక్కడ మనకు ఓన్లీ 3 షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను చాలా నీట్గా పెట్టాను, చూస్తారు కదా. అక్కడ మనకు సింగిల్ బీట్ మార్క్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అండ్ ట్రిపుల్ బీట్ మార్క్ ఇక్కడ ఇచ్చాను. 1 సెకండ్ బీట్ మార్క్ వచ్చి చూపిస్తాను, మళ్ళీ మనం బీట్ మార్క్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇవన్నీ సింగిల్ బీట్ మార్క్స్, ఓకేనా. సింగిల్ బీట్ మార్క్స్ అంటే మనం సింగిల్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోవాలి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డబుల్ బీట్ మార్క్ కాబట్టి డబుల్ బీట్ మార్క్ ఉన్న షేక్ ఎఫెక్ట్ని వాడుకోవాలి, ఓకేనా. మళ్ళీ సింగిల్ బీట్ మార్క్ అండ్ డబుల్ బీట్ మార్క్, ఓకేనా. మీకు ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కూడా ఈ బీట్ మార్క్స్ని చూసుకుంటూ కూడా మీరు షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు, ఓకే. మళ్ళీ లాస్ట్లోకి రండి, ఓకేనా. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ట్రిపుల్ బీట్ మార్క్, ఓకేనా. మనకు అంటే థర్డ్ షేక్ ఎఫెక్ట్ అన్నట్టు ట్రిపుల్ బీట్ మార్క్ యూజ్ చేసుకొని మనకి లాస్ట్ వరకు ఫోటోస్ అన్నిటికీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చూపించాను కదా. మనం 1 సెకండ్ బయటికి రండి, షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి, కానీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, కానీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ నుంచి మనం బీట్ మార్క్ ఉన్న ప్రతి ఫోటోకి ఫస్ట్ ఫోటోకి అవసరం లేదు ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్గా మనకు బీట్ సింగ్ తగ్గట్టే వస్తుంది, ఓకేనా. మనం ప్రతి ఫోటోకి మనం ఓన్లీ సింగిల్ బీట్ మార్క్ ఉన్న ప్రతి ఫోటోకి చూపిస్తాను, మనకు డబుల్ బీట్ మార్క్ వచ్చేంత వరకు, ఓకేనా. మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి, ఓకేనా. దీనికి సంబంధించిన కలర్స్ మొత్తం దాంట్లోనే సెట్ చేసి ఇచ్చాను. మీరు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవడం, ఓకేనా. మనకి ఆల్రెడీ డబుల్ బీట్ మార్క్ వచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ ఫోటో తర్వాత మనకి డబుల్ బీట్ మార్క్ ఉంది కాబట్టి ఈ ఫోటోని వదిలిపెట్టేసాను, ఓకేనా. ఈ ఫోటోని వదిలిపెట్టండి, మళ్ళీ మనం తర్వాత ఫోటో, ఓకేనా.
మళ్ళీ మనం తర్వాతి ఫోటో ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టేసండి. మళ్ళీ ఇక్కడ తర్వాతి ఫోటో ఓకేనా. మళ్ళీ ఇక్కడ తర్వాతి ఫోటో మళ్ళీ 2 ఫోటోస్ తర్వాత మళ్ళీ మనకు డబల్ బీట్ మార్క్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడికే డెడ్ ఎండ్ ఓకేనా. మళ్ళీ తర్వాత మొత్తం మనకు డబల్ బీట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికే లాస్ట్ ఓకేనా. మనకు 11.08 మిల్లీ సెకండ్ దగ్గర మనకు సింగిల్ బీట్ మార్క్ ఎండ్ అయిపోయింది. ఇక్కడనే లాస్ట్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సెకండ్ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనం షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు మనం ఆల్రెడీ ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది కంప్లీటెడ్ ఓకేనా. మళ్ళీ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఈ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మనం ఎడిటింగ్లోకి వెళ్ళడం కదా. ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇవన్నీ మనం చేసాం కదా. ఓన్లీ మనకు డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోస్కి పెట్టాలి. ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి పేస్ట్ అయిపోతాయి కదా. సింపుల్గా మళ్ళీ ఈ 2 ఫోటోస్కి మనం ఆల్రెడీ యాడ్ చేసాం. మళ్ళీ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోకి మళ్ళీ యాడ్ చేయాలి ఓకే. మళ్ళీ యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మనం ఈ 2 ఫోటోస్ కూడా యాడ్ చేసాం కదా. ఇక్కడ నుంచి మనం మిగిలిన ఫోటోస్ అన్నిటికీ యాడ్ చేసుకోవాలి ఓకే. ఇక్కడ నుంచి మనం మిగిలిన ఫోటోస్ అన్నిటికీ మనకు ట్రిపుల్ బీట్ మార్క్ వచ్చేంత వరకు ఉన్న ఫోటోస్ అన్నిటికీ మాత్రం సింపుల్గా ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ట్రిపుల్ బీట్ మార్క్ వచ్చేసింది ఓకేనా. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవాలి ఓకేనా. మళ్ళీ దానికోసం అయితే మళ్ళీ 1 సెకండ్ బయటికి రన్ చేసి మళ్ళీ మనకు షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఈ 2 ఎఫెక్ట్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ థర్డ్ షేక్ ఎఫెక్ట్ ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ మనకు కంప్లీట్ అయిపోయాయి కానీ మళ్ళీ ఓన్లీ లాస్ట్లో ఉన్నాయి ఓకేనా. మనకు ట్రిపుల్ బీట్ మార్క్ వరకే వచ్చేసింది ఫ్రెండ్స్. మిగిలిన ఫోటోస్ అన్ని పెట్టేసాము ఓకే. ఇక్కడ నుంచి మనం ట్రిపుల్ బీట్ మార్క్ ఉన్న ప్రతి ఫోటోకి ఓకే. ఇక్కడ నుంచి మనం లాస్ట్ వరకు డెడ్ ఎండ్ వరకు వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు సింపుల్గా మీరు థర్డ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి ఓకేనా. ఈ విధంగా లాస్ట్ వరకు ఫ్రెండ్స్ ఇలా మనకు లాస్ట్ వరకు మాత్రం మీరు థర్డ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకొని చాలా నీట్గా సింపుల్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా. ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చేసుకోండి. మొత్తం ప్రాపర్గా వస్తుందా రావట్లేదు ప్రివ్యూ చేసుకొని ఓకేనా. ప్రివ్యూ చేసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రిజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఓకేనా. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్లో ఉండండి. నేను చాలా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేశాను ఓకేనా. బై ఫ్రెండ్స్.